రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్లో హాలిడే ఫామ్ హౌస్లో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ జరుగుతున్నట్లుగా పక్కా సమాచారంతో తెల్లవారుజామున ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా మద్యం 70 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. 13 మంది యువకులు 7 యువతులను అదుపులోకి తీసుకున్నామన్నారు. బాబు, రీనా అనే 2 వ్యక్తులు అమ్మాయిలను ఈ పార్టీలో ఉన్నారని, అందులో రీనాపై గతంలో ముసారా పార్టీల్లో పట్టుబడిందని తెలిపారు. మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ 13 మంది మగవారు 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ అతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ 2 కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్ లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ ఒకటి, ఒక 4 బీర్లు, డీజర్స్ ఒక 10 లభించినాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా, హుక్కా పాట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది. వైలేషన్ చేసినందుకు 223, 292 BNS లో కేసు చేసినాం. ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు 8C రెడ్ విత్ 20B క్లాస్ 2A 25, 29 NDPS కింద కేసు చేసినాం. అదేవిధంగా లిక్కర్ కూడా ఉన్నందుకు 34A ఎక్సైజ్ యాక్ట్ లో కేసు చేసినాం.